మధ్యాహ్నం పిల్లలొచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోయారు. విద్యాసాగర్ మాత్రం రాలేదు. ఆమె మనసులో అనుమానం మరింత బలపడసాగింది. మధ్యాహ్నం సాయంత్రమైంది. సాయంత్రం రాత్రయింది. సుజాత ఆలోచనలు ఒక కొలిక్కి రావడం లేదు. ఒక దారిలో ఎమడ్డం లేదు. గుండెల్లో గుబులు. బంగారం లాంటి కొడుకు చేజారిపోతున్నాడే అని ఆవేదన. ఎలా సక్రమ మార్గంలో పెట్టాలా అని తపన. ఇంట్లో అందరూ నిద్ర కొరిగినా సుజాత ఇంకా అలానే మేలుకొనుంది. కళ్ళు ఇంతంత చేసుకుని మాటిమాటికి వీధివైపే చూస్తోంది. ఇంటామె 10 గంటలకే గేటుకి తాళం వేస్తుంది. ఎవరైనా సినిమాకి వెళితే ఆ కుటుంబంలోని వాళ్ళు తాళం తీసుకుని గేటు వెయ్యాలి. అలా అని ఇంట్లో చేరబోయే ముందే చెబుతున్నామే. సాగర్ సెకండ్ షోకి వెళ్ళాడని చెప్పి ముందే తాళం తీసుకుందామే. రాత్రి 2 గంటలవుతుండగా సాగర్ ఇల్లు చేరాడు. ఇంకా మేలుకునే ఉన్న తల్లిని చూసి గతుకుమన్నాడు. ఏదో ఒకటి చెబితేనే గాని తల్లి వదలదని తెలిసి చిన్నగా నవ్వాడు. సారీ అమ్మా. మా ఫ్రెండ్స్ బలవంతం చేస్తే సినిమాకెళ్ళాను అన్నాడు సంజేష్ ఇస్తున్నట్లుగా. సరే భోంచేద్దుగాని పద. ఆకలిగా లేదమ్మా. ఒక ఫ్రెండ్ ఇంట్లో బాగా టిఫిన్ చేసొచ్చాను అన్నాడు పక్క మీద వాలిపోతూ. విద్య, నువ్వు రోజు రోజుకి నా చెయ్యి దాటిపోతున్నావు అంది దగ్గరగా వచ్చి తల నిమురుతూ బాధగా. ఆ మాటలకి చివ్వున తలెత్తి తల్లి ముఖంలోకి చూశాడు. అమ్మా, నీకు ఆనంద సంగతి తెలుసా? ఆనంద సంగతి ఏంట్రా? అయోమయంగా చూసింది. సర్లే ఇక పడుకో, రేపు చెప్తాను అంటూ ముసుగు పెట్టేసుకున్నాడు. దీర్ఘంగా నిట్టూర్చి తను మేను వాల్చింది సుజాత. మైక్లో నుంచి వెంకటేశ్వర సుప్రభాతం శృతి మధురంగా వినిపిస్తుంటే కళ్ళు తెరిచిందామె. కలత చెందిన మనసు కాసేపు దైవధ్యానంలో మైమరిచిపోయింది. ఆ కొద్ది నిమిషాలే ఆమె ప్రశాంతంగా గడపగలిగేది. ఆ తర్వాత నిరంతరం ఈ సమస్యల వలయంలో పడి పరిభ్రమిస్తూ ఒకటే ఆరాటం, ఒకటే సంఘర్షణ, మనోవ్యధ. పిల్లలు కల్పించే ఉపద్రవాలతో మనశ్శాంతి బొత్తిగా ఉండదు. ఆశల శిఖరాల్ని అధిరోహించాలని, కలలు సఫలీకృతం చేసుకోవాలి అనే తపనలో ఉద్వేగం. ఇదో జీవన సమరం. ఆశల ఆరాటంతో జీవన పోరాటం. తను అందరి సామాన్య గృహిణిలా కాకుండా ప్రత్యేకంగా జీవించాలనే పట్టుదలతో ఎదురయ్యే సమస్యలు, మానసిక సంఘర్షణ, నిరంతర యుద్ధం యుద్ధం. సుజాత మనసు, శరీరము రెండూ విపరీతంగా అలసిపోతున్నాయి. కళ్ళు తెరిచిన సుజాతకి ఆనందవల్లి ఏదో రాసుకుంటూ ఉండడం కనిపించింది. ఆ పిల్లకి చదువు మీద చాలా శ్రద్ధ. క్లాసులో ఎప్పుడూ మంచి మార్కులే తెచ్చుకుంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించే రూపం, విశిష్టమైన వ్యక్తిత్వం ఆనందవల్లిది. అందుకే కూతురు ఏది కోరినా కాదందు సుజాత. 10th క్లాసు పాస్ అవ్వగానే ఆనందవల్లిని చదువు ఆపేయమన్నాడు సారథి. టైప్ నేర్చుకుంటూ ప్రైవేట్గా ఇంటర్కి కడితే సరిపోతుంది లెమ్మన్నాడు. కాలేజీకి పంపించి చదివించాలంటే తన ఆర్థిక పరిస్థితి అనుకూలించదని అతనికి బాగా తెలుసు. ఫస్ట్ క్లాసులో పాస్ అయిన కూతుర్ని కాలేజీలో చేర్పించకుండా ఉండడం అన్యాయం అనిపించిందా మాతృ హృదయానికి. ఆ విషయమే భర్తతో తీవ్రంగా వాదించింది. సారథి దిగులు పడిపోయాడు. ఒక్కోసారి భార్యను చూస్తుంటే అతనికి వింతగానూ, ఒక పక్క జాలిగానూ ఉంటుంది. సుజా, ఆశలు అందరికీ ఉంటాయి. కానీ అవి హద్దులు మీరినప్పుడే, ఒక పరిధిలో ఉన్నప్పుడే అందంగా ఉంటాయి. కాలేజీ చదువులంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించు. కాలేజీ ఊరి వెలుపలుంది. రిక్షా కావాలా, మంచి బట్టలు కావాలా, దానికి తగ్గ హంగులన్నీ ఉండాలా? ముగ్గురి కాలేజీ చదువులు భరించాలంటే నాకు సాధ్యమయ్యే పనేనా? పరిస్థితి వివరించాడు. కానీ సుజాత వినిపించుకునే స్థితిలో లేదు. కూతురు ఆనందంగా, స్టైలుగా కాలేజీకి వెళ్లే మనోహర దృశ్యమే ఆమె కళ్ళ ముందు కదులుతోంది. మీరేమైనానండి, నా నిర్ణయం మారదు. ఆనంద కాలేజీలో చేరాల్సిందే. నేను నా ఖర్చులు కొని తగ్గించుకుంటానండి, స్థిర నిశ్చయంతో అంది. ఆమె కళ్ళల్లో ఆనంద ఉజ్వల భవిష్యత్తు వెన్నెల దీపాలు వెలిగిస్తోంది. ఏం ఖర్చులు తగ్గించుకుంటావు? ఒక పూట అన్నం మానేస్తావా? ఒక చీర కట్టడం మానేస్తావా? భర్త కంఠంలో ధ్వనించిన వెటకారానికి సుజాత మనసు భగ్గుమంది. చురుక్కుమనే చూపులతో అతన్ని బెదరగొట్టేసింది. ఆ చూపులకు అర్థం సారథికి బాగా తెలుసు. ఆమె నిర్ణయం మారదని అర్థం చేసుకున్నాడు. మౌనంగా ఊరకుండిపోయాడు. అదంతా గుర్తుకొచ్చి సుజాత దీర్ఘంగా నిట్టూర్చింది. లేచి తన మామూలు పనుల్లో మునిగిపోయింది. పిల్లలందరూ లేచి స్కూళ్లకు, కాలేజీలకు తయారైపోతున్నారు. విద్యాసాగర్ మాత్రం లేవలేదు. సారథి ఆఫీస్కెళ్లబోతూ వంటింట్లోకొచ్చాడు. సుజా, వీడింకా లేవలేదేమిటి? గిన్నెలన్నీ ఒక పక్కకి సర్దేస్తున్న సుజాత తలెత్తి చురుగ్గా భర్త వంక చూసింది. అబ్బా, ఏంటోయా చూపు, ఈ మధ్య ఇలా మారిపోతున్నావేమిటి? హాస్యంగా కొంటిగా అంటూ దగ్గరగా వచ్చాడు. వాడు రాత్రి ఎన్నింటికొచ్చాడో తెలుసా? భరత కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది. ఏమో, నాకేం తెలుసు. ఆఫీస్ వర్కుతో మనసు, శరీరము అలసిపోయాయి.
గాఢంగా నిద్ర పట్టేసింది. వాణ్ణి మార్చడానికి పథకాలు వేస్తానన్నావుగా, ఎంతవరకు వచ్చాయి? నా ఒక్కదాని ప్రయత్నాలు ఏం ఫలిస్తాయి? వాడు పగలలా ఏం చేస్తున్నాడో మీరు గమనించారా? ఏం చేస్తాడు? ట్యుటోరియల్ కాలేజీకి వెళుతున్నాడు. పోయిన పార్ట్స్ పూర్తి చేసుకోవద్దు అని మీరు అనుకుంటున్నారు. వాడు సంపాదనలో పడ్డాడు, బరువుగా అంది. అంటే? అర్థం కానట్టు చూశాడు. వాడు వైన్ షాప్లో వర్క్ చేస్తున్నాడు. చూడండి, మీరు పిల్లల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థమవుతోంది. భార్య చూపుల్లోని తీవ్రతకు చెలించిపోయాడు సారథి. ఆమె చెప్పిన విషయం విని నిర్విణ్యుడైపోయాడు. కొద్ది నిమిషాలు మాట్లాడలేకపోయాడు. సుజా, ఇది నిజమేనా? అతని గొంతు దీనాతి దీనంగా వినిపించింది. అక్షరాల నిజం. వాడికి ఈ బుద్ధి ఎందుకు పుట్టిందో అర్థం కావడం లేదు. మనల్ని పొరువుగా బతకనిచ్చేటట్లు లేడు. ఏమండి, ఏదో ఒకటి చేసి వాడిని దారికి తీసుకురండి. వీడి మూలాన మిగతా పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోవడం నేను భరించలేను. సుజాత గొంతు వేదనతో సన్నగా వణికింది. ఇద్దరూ 10 నిమిషాలు చలనం లేని బొమ్మల్లా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. విద్యాసాగర్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. మొహం కడిగేసి స్నానం చేసి తల్లి అన్నం వడ్డించగానే బుద్ధిగా తినేశాడు. ప్యాంటు షర్టు వేసుకుని క్రాపు దువ్వుకుంటున్న కొడుకుని పరిశీలనగా చూసింది సుజాత. విద్య, నీ ప్రవర్తనేం బాగాలేదు. ట్యుటోరియల్ కాలేజీకి వెళుతున్నావా? చాలా పొదునుగా ఉంది ప్రశ్న. సాగర్ తేలిగ్గా నవ్వేశాడు. ఎందుకొచ్చిన చదువులమ్మా? ఎంత చదివినా ఏం ప్రయోజనం? ఉద్యోగాలు దొరుకుతున్నాయా, చేస్తున్నాయా? అందుకని బ్రాందీ షాప్లో కుదిరావా? ఆ ప్రశ్నలో దాగిన నిశితమైన వేదన సాగర్ గుండెను సూటిగా తాకింది. ఎందుకమ్మా అంత బాధపడిపోతావు? ఇందులో తప్పేముంది? ఆ చదువు నా కంటదేమనిపిస్తోంది. అందుకే ఆ వైన్ షాపులో ఖాళీ ఉందంటే ఊరికే ఉండడం దేనికని చేరేశాను. నెలకి 200. రాఫు నొక్కులు తిప్పుకుంటూ అతి సాధారణంగా చెప్పేశాడు. సుజాతకి కళ్ళ వెంట గిరున నీళ్లు తిరిగాయి. తన ఆశల శిరీష కుసుమాన్నెవరో క్రూరంగా నలిపివేస్తున్నట్లు అనిపించి తీవ్రమైన వేదనకు లోనైంది. నిన్ను డాక్టర్ని చెయ్యాలనుకున్నాను. ఆ ఆశ ఎటూ నెరవేరలేదు. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేస్తావనుకున్నాను. అది ఇది లేకుండా షాపులో పనికుర్రాడుగా చేరతావా? అమ్మా, నువ్వెందుకంత బాధపడుతున్నావో అర్థం కావడం లేదు. నేను సంపాదిస్తే తప్పేముంది? మీరెటూ మా అవసరాలు తీర్చలేరు. మా దారి మేము చూసుకుంటే మీకెందుకు బాధ? ఇదే ఫారెన్లో అయితే అతి సహజం. వాళ్ళు ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క పార్ట్ టైం జాబ్ చేస్తూ తమ అవసరాలకి సంపాదించుకుంటారు. చిన్న సైజు ఉపన్యాసమిచ్చి తల్లివంక గర్వంగా చూశాడు. విద్య, నాకిష్టం లేదు. మీ నాన్నగారు కూడా ఈ విషయం విని చాలా బాధపడ్డారు. ఆ పని మానేసి హాయిగా చదువుకో. మమ్మల్ని అపదిష్టపాలు చేయకు. నేనేం తప్పు చేయడం లేదు. ఆ పని మానను. నా మిత్రుడికి మాటిచ్చాను. అయినా ఆనంద ఎవరో అబ్బాయితో తిరుగుతోందట. దానికి నీకేం బాధ లేదా అమ్మా? దాన్ని మందలించవేం? ఈ ఇంట్లో ఎవరైనా ఏమైనా చెయ్యొచ్చు. నేను ఏమన్నా చేస్తేనే మీ పరువు పోతుంది. రోషంగా ఆవేశంగా అంటూ తల్లివంక నిరసనగా నిర్లక్ష్యంగా చూశాడు. సుజాతలో ఆవేశం పొంగులా వచ్చింది. నోర్మి, దాని సంగతి నీకెందుకు? నువ్వసలు చూసావా? ఆ, ఎందుకు చూడలేదు? 2 కళ్ళతో చూశాను. వాడు దీన్ని పెళ్లి చేసుకుంటాడని పిచ్చిగా కలలు కనకు. ఆడపిల్ల, ముందు దాన్ని అదుపులో పెట్టుకోమ్మా. తర్వాత నా సంగతి ఆలోచిద్దుగాని. ఆ మాటలు ఎంత విసురుగా వచ్చాయో అంత విసురుగాను వెళ్ళిపోయాడు విద్యాసాగర్. సుజాత నోట మాట రాలేదు. నిర్విణ్యురాలై అలాగే చూస్తుండిపోయింది. వైన్ షాపులంటే సుజాతకి చచ్చేంత భయం. సుజాత ఫ్రెండ్ సునీత, ఆమె కొడుకు ఇంటర్ 2 సార్లు తప్పాడు. చదువు మీద విసుగు పుట్టి ఉద్యోగాల వేటకి బయలుదేరాడు. అతనికి తిరిగి తిరిగి విసిగేసి చివరికి ఒక వైన్ షాపులో పని కుదిరాడు. మధ్యతరగతి గృహిణి సునీత కూడా అదే మహాభాగ్యం అనుకుంది. కానీ కాలమహిమ, కలికాల మహిమ అంటే ఇంకా బాగుంటుందేమో. కస్టమర్స్కి సీసాలందించే చంద్రమోహన్కి ఒక చిత్రమైన కోరిక జనించింది. ఫలితంగా మొదట ఒక సీసాలది కొంచెం రుచి చూశాడు. రోజు రోజుకి డోస్ పెరిగిపోయింది. ఇప్పుడు తను తాగందే ఉండలేడు. తాగేసి ఇంటికొచ్చి నానా గొడవ చేస్తాడు. తల్లిని ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడతాడు. తండ్రంటే లెక్కలేనట్టు మాట్లాడతాడు. రోజూ ఇంట్లో యుద్ధమే. పైకి చెప్పుకోనులేక లోపల అణుచుకోనులేక సునీత కుమిలిపోతోంది. అదంతా గుర్తుకొచ్చిన సుజాత ఆపాద మస్తకము కంపించిపోయింది. భగవాన్, అలా జరగడానికి వీల్లేదు. నా సాగర్ అలా పతనమైపోకూడదు. వాడికి ఎలాగైనా సద్బుద్ధి ప్రసాదించు భగవాన్ అని లోలోపల సర్వేశ్వరుణ్ణి మనసారా ప్రార్థించింది సుజాత. ఏంటే అక్క, నిలబడే కలలు కంటున్నావు అని హెచ్చరిక వినిపించి త్రుళ్ళిపడి చూసింది. ఎదురుగా చెల్లెలు సుకన్య నవ్వుతూ నిల్చుంది. సుజాత మనసు చెప్పలేని ఆనందంతో నిండిపోయింది. సుకన్య, ఇదేనా రావడం? అంతా బావున్నారా? పిల్లలేరే? అంటూ అటు ఇటు చూసింది. ఆమె హృదయంలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
మనసంతా చికాగ్గా ఉన్న సమయంలో చెల్లెలి రాక ఎంతో హాయి అనిపించింది. సుకన్య ఒంగోలులో ఉంటుంది. ఆమె భర్త లెక్చరరు, ఇద్దరే పిల్లలు. ఆమె సంసారం స్వర్గంలా సాగిపోతుంది. అక్క, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? పిల్లలంతా వెళ్ళిపోయారా? సుకన్య అక్కగారిని ఆప్యాయంగా పలకరించింది. ఆ, అందరూ వెళ్ళిపోయారు గాని. ఏంటే, హఠాత్తుగా నా మీద ప్రేమ కలిగిందా? ఏం, హఠాత్తుగా ప్రేమ కలగకూడదా? అసలు మీ మరిదిగారు కూడా వద్దామనుకున్నారు గాని కుదరలేదు అంది సుజాత చేతులు ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుంటూ. సరే పద, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగింది అమ్మాయి గారికి. స్నానం చేయి, భోంచేద్దు గాని తిరిగ్గా కబుర్లు చెప్పుకోవచ్చు అంటూ సుకన్యని బాత్రూం వైపు నడిపించింది. చెల్లెలంటే ఆమెకి విపరీతమైన అభిమానం, వాత్సల్యం. సుకన్య స్నానం చేస్తున్నంతసేపు సుజాత పుట్టింటి సంగతులు అడుగుతూనే ఉంది. సుకన్య బాత్రూంలో నుంచే సమాధానాలు చెబుతూ ఉంది. సుకన్య స్నానమయ్యాక ఇద్దరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. క్షీరసాగర్ బావ ఆ మధ్య కనిపించాడేవ్ అంది సుకన్య మంచం మీద ఉన్న దిండుకి చేరగలబడుతూ. ఆ పేరు వినగానే సుజాత హృదయంలో సన్నగా కలవరం బయలుదేరింది. అతను బాగా కట్నం తీసుకుని గొప్పింటి అమ్మాయిని పెళ్ళాడాడు అని వింది గాని తన పెళ్లికి వెళ్ళలేదు. ఆ తర్వాత అతన్ని కలుసుకోవడమూ పడలేదు. అక్క, బావ నిన్ను అడిగినట్లు చెప్పమన్నాడే. ఎందుకట? నీరసహాసం విరిసింది సుజాత పెదవుల పైన. నువ్వు పెళ్లికి రాలేదని చాలా బాధపడ్డాడే, సానుభూతిగా అంది. అది ఎన్నాళ్ళటి మాట కన్యా? ఎన్నాళ్ళదైనా కాని. బావుంటుందా బావ భార్య? ఆ, తెల్లగా ఉంటుంది, ముఖంలో కళలేదు. బావని కొంగున ముడేస్తుందనే చెప్పాలి. మంచిదేగా, నిర్లిప్తంగా అనేసింది. అక్క, అసలు నీకు బావంటే? ప్లీజ్ కన్యా, ఆ విషయాలేవి మాట్లాడకు. చెల్లెలి మాటను సగంలోనే తుంచేసి చిరాగ్గా అంది. ఎందుకే అంత కోపం? విస్మయంగా చూసింది సుకన్య. కోపమా? దేనికి? నాకెవరి మీద కోపం లేదే. ఇంకేమైనా కబుర్లు చెప్పు. మీ పిల్లలు ఎలా చదువుతున్నారు? నువ్వు చెప్పిన మాట చక్కగా వింటారా? ఆసక్తిగా చెల్లెలి సంసారాన్ని గురించి ప్రశ్నించింది. సుకన్య మరింత ఉత్సాహంగా తన సంసారాన్ని గురించి, తన పతిదేవుడి అపరూపమైన అనురాగం గురించి, పిల్లల వినయ విధేయతల గురించి ఎన్నెన్నో కబుర్లు చెప్పింది. సుజాత తృప్తిగా నిట్టూర్చింది. సుజాత గారు, లోపలికి రావచ్చా? పరిచితమైన కంఠస్వరం విని వాకిట్లోకొచ్చి చూసింది. చంద్రమౌళి నవ్వుతూ నిల్చున్నాడు. అతని నవ్వుతూ లోపలికి ఆహ్వానించి చెల్లెల్ని పరిచయం చేసింది. ఆ కబురు ఈ కబురు విన్నాక అసలు విషయం చెప్పాడు చంద్రమౌళి. మొన్న మీ రేడియో ప్రోగ్రాం చాలా మందిని ఆకర్షించిందండి. అతని కళ్ళలో ప్రశంస తాలూకా మెరుపులు, ఆత్మీయత. చాలా థ్యాంక్స్ అండి, అంతా మీ చలవ. మీ ప్రోత్సాహము, సహకారము లేకపోతే నాకంత మంచి అవకాశం వచ్చేదా? మీరు మరీ అతిగా పొగిడేస్తున్నారు. నాదేముంది? మీలో ప్రతిభుంది. అది ఈ రూపేణ వెలుకొచ్చింది. దాంట్లో నేను చేసిందేముంది? వినయంగా అన్నాడు. సుజాత ఇంకేం మాట్లాడలేదు. లేచి ఇంట్లోకి వెళ్ళి ఒక ప్లేట్లో 2 కోవా బిళ్ళలు, కొంచెం మిక్చరు పెట్టుకునొచ్చింది. అబ్బే, ఎందుకండి అంటూనే ఆప్యాయంగా ప్లేట్ అందుకుని ఖాళీ చేశాడు చంద్రమౌళి. సుజాత మనసులానే ఆ కోవా బిళ్ళలు కూడా అమిత రుచిగా ఉన్నట్లు అనిపించింది అతనికి. చాలా బాగా చేశారు. విద్య, వినయం, సంగీతం, ఉత్తమ అభిరుచులు, ఉత్తమ గృహిణికి ఉండాల్సిన లక్షణాలు, ఇహ మీకు రాని విద్యేముంది? అభినందనపూర్వకంగా చూస్తూ అన్నాడు. సుజాత చిన్నగా నవ్వేసి ఊరుకుంది. మీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? మన ఎమ్మెల్యే గారింట్లో వాళ్ళ అబ్బాయి బర్త్డే ఫంక్షన్ ఉంది ఈ నెలలో. ఆ ఫంక్షన్లో మీరు అమృత గానంతో మమ్మల్ని ఆనందింపజేయబోతున్నారు ఉత్సాహంగా చెప్పాడు. సుజాత కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి. ఏంటి మీరనేది? నిజమేనండి, మీ పాట ఎమ్మెల్యే గారు విన్నారట. ఆ రోజు తప్పకుండా మీ ప్రోగ్రాం ఏర్పాటు చేయమని నన్ను పిలిచి స్వయంగా చెప్పారు. ఆయనకి బొత్తిగా తీరికలేదు, లేకపోతే స్వయంగా వచ్చేవారు. వీలు చూసుకుని 2 రోజుల్లో వస్తామన్నారు. సుజాత తన చెవులని తనే నమ్మలేకపోయింది. అదృష్ట దేవతొచ్చి ఇంటి తలుపులు తడుతుంటే నిరాకరించే మూర్ఖులుంటారా? ఈ అవకాశం అపరూపమైందే, కానీ ఏదో సంశయం మనసుని వేధిస్తోంది. అంతమందిలో నేను పాడగలనా? నెమ్మదిగా తన సందేహం బయటపెట్టింది. అతడు తేలిగ్గా నవ్వేశాడు. మీరు తప్పకుండా పాడగలరు. పిరికితనం పక్కకు పెట్టేయండి. దేనికైనా ముందు ధైర్యం కావాలి. ధీరమతుల్నే అదృష్టం వచ్చి హఠాత్తుగా ఆలింగనం చేసుకుంటుంది. నేను చెబుతున్నాను, నమ్మండి. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సినిమా ఛాన్స్ కూడా వస్తుంది. అతను చాలా సిన్సియర్గా చెబుతున్నాడు. ఆ మాటల్లో అతిశయోక్తి లేదు. అతను చెప్పే కబుర్లు వింటుంటే ఆందలమెక్కినంత సంతోషమైంది సుజాతకి. ఆనందంతో ఉకిరిబికిరైపోయింది. కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు చంద్రమౌళి.
ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటుండగానే సాయంత్రమైంది. పిల్లలంతా వచ్చేసి సుకన్య చుట్టూ చేరిపోయారు. చిన్నమ్మ చిన్నమ్మ అంటూ. సుకన్య అంటే వాళ్ళందరికీ చాలా ప్రేమ. చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ విసుగు లేకుండా ఎత్తుకు మోసిందామె. సినిమాలకు షికార్లకు తిప్పుతూ ఉత్సాహంగా కబుర్లు చెబుతుంది. అందుకే వాళ్ళకి సుకన్యను చూస్తే ప్రాణం లేచొస్తుంది. అందరూ కలిసి సాయంత్రం సినిమా ప్రోగ్రాం వేశారు. అందుకని సుజాత కూడా త్వర త్వరగా వంట పని ముగిస్తోంది. సాయంత్రం అవుతున్నా విద్యాసాగర్ ఇంటికి రాలేదు. ఆమె గుండెల్లో పీచు పీచుమంటోంది. సుకన్య దగ్గర నుంచి లేచి వంటింట్లో ఉన్న తల్లి దగ్గరకొచ్చింది ఆనంద. అమ్మా, నేను మీతో సినిమాకి రానే అంది తల వంచుకుని. ఎందుకని? ఏమైనా చదవాల్సినవి ఉన్నాయా? "ఉహుం, మా ఫ్రెండ్స్తో పిక్చర్కి వస్తానని చెప్పాను. ఎవరా ఫ్రెండ్సు? అబ్బా, నీకు తెలీదమ్మా. పద్మజ, పార్వతి, అరుణ. ఈరోజు కొత్తగా అడుగుతావేం? విసుగ్గా చూసింది తల్లి వంక. నువ్వు వాళ్ళతో వెళితే నాకేం బాధలేదు కానీ అంటూ కూతురి వంక సంశయంగా చూసింది. ఆనందం మనసు గతుక్కుమంది. తల్లి చూపులు తన గుండె లోతుల్లోని రహస్యాన్ని పసిగట్టేసినట్లు అనిపించింది. ప్రేమ అనేది చాలా అపురూపమైన వరం ఆనంద. దానిని నలుగురి నోళ్లల్లోనూ పార్కుల్లోనూ చౌక చేయడం ఎవరికీ మంచిది కాదు. కొంచెం ఆలోచించి ముందడుగు వేయి. అతడు నువ్వు ఇష్టపడ్డం కాదు ముఖ్యం. అతనింట్లో ఈ పెళ్లికి ఒప్పుకుంటారో లేదో ముందు తేల్చుకోమను. ఆ తర్వాత ఏదైనా. చాలా గంభీరంగా చెబుతున్న తల్లివంక బేలగా జాలిగా చూసింది ఆనంద. అమ్మా, నా మీద నీకు నమ్మకం లేదా? ఈ డైలాగ్స్ వినడానికి బాగానే ఉంటాయి ఆనంద. పరిస్థితులు చేజారిపోయాక మన నమ్మకాలు మనల్ని రక్షించవు. నువ్వు చిన్నపిల్లవి. పొడుచుదనం అనే పట్టుచీర ఒంటికి చుట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ఆ పొరువాల వరవళ్ళో మిడిసిపడుతూ గంతులేస్తే మాత్రం అపహాస్యం పాలవుతావు. ఏంటో అమ్మదంతా చాదస్తాం అనుకుంది ఆనంద. తల్లి తనను కనిపెట్టిందన్న విషయం ఆ పిల్లని కుంగదీస్తోంది. ఆ సంగతి ఇంట్లో అంత త్వరగా తెలిసిపోవడం ఆమెకిష్టం లేదు. అందుకే మరేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజే ఆ పిక్చర్ విడుదల కావడంతో చాలా రష్గా ఉంది. అమృత తాను టికెట్స్ తీసుకొస్తానని ఆ మహాప్రవాహంలో జొరబడింది. సుజాత, సుకన్య, మిగతా పిల్లలు ఒక పక్కగా నిలబడ్డారు. క్షణానికి పెరిగిపోతున్న రష్ చూస్తుంటే సుకన్యకి మతిపోయినంత పనైంది. పోనీ వేరే పిక్చర్కి వెళదాం లేవే అంది సుకన్య అక్కతో. అవునే బాబు, సినిమా లేకపోతే పోయింది. ఇంత రష్లో ఏం వెళతాం? ఈ అమృత ఎక్కడుందో? సుజాత కూడా కంగారు పడిపోయి అటు ఇటు చూడసాగింది. మగవాళ్ళు టికెట్స్ తీసుకునే వైపు ఏదో కలకలం బయలుదేరింది. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు గట్టిగా తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు. చుట్టూ ఉన్నవాళ్ళు విడదీయడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. అక్క, వాడు మన విద్యాసాగర్లా లేడు? సుకన్య అన్న మాటలకి త్రుళ్ళిపడి చూసింది సుజాత. గుండె ఆగిపోయినంత పనైంది. కళ్ళ ముందు చీకటి వలయాలు. తన్నుకుంటున్న ఇద్దరిలో ఒకడు విద్యాసాగర్. వెధవలు బ్లాక్లో టికెట్లు అమ్ముకోవడమే గాక పైగా సిగ్గు విడిచి తన్నుకుంటున్నారు. వీళ్ళెప్పుడు బాగుపడతారో. ఒక పెద్దాయన వాళ్ళ వంక చూస్తూ విసుక్కున్నాడు. సుజాత ప్రాణం విలవిల్లాడిపోయింది. అసలు వీడిక్కడికి ఎలా వచ్చాడు? బ్లాక్లో టికెట్స్ అమ్ముతున్నాడా? భగవాన్, వీడికి పాడుబుద్ధి ఎప్పటినుంచి? ఆమెకి తన ప్రాణం ఎవరో తోడేస్తున్నంత బాధగా అనిపించింది. చెల్లెలి ముందు ఇలా జరగడం ఇంకా బాధగా ఉంది. కన్య, ఇంటికెళ్ళిపోదాంరా. చెల్లెలి చేపట్టుకుని ముందుకు 2 అడుగులు వేసింది. ఎవరో పెద్ద మనిషి తన్నుకుంటున్న ఇద్దరినీ విడదీసి ఏదో సర్ది చెప్తున్నాడు. సుజాత ఆ పెద్ద మనిషి వంక కృతజ్ఞతగా చూడబోయి పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయింది. అతను చంద్రమౌళి. కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్లు, తన ఆశలు సమూలంగా పీకిలించి వేయబడ్డట్టు కనిపించిపోయింది. మనసులో ప్రళయ జంజామారుతం వేంచడం ప్రారంభమైంది. తలెత్తి ఎవరి వంక చూడాలన్నా ప్రాణం సిగ్గుతో చచ్చిపోతోంది. అమృతవల్లి ఆనందంగా పరిగెత్తుకునొచ్చింది. అమ్మా, టికెట్స్ తెచ్చాను అంది ఆయాసంగా రొప్పుతూ. ఆ పిల్ల జుట్టు బాగా రేగిపోయింది. వేసుకున్న బట్టలు శుభ్రంగా నలిగిపోయాయి. సుజాతకి ఒక్క పెట్టున ఏడుపు ముంచుకొచ్చింది. చ, సినిమా వ్యామోహం ఎంత అవమానం తెచ్చిపెట్టింది అనిపించింది. చటుక్కున ఆ పిల్ల చేతిలో టికెట్లు లాక్కుని చించి పోగులు పెట్టింది. పిల్లలంతా తల్లివైపు తెల్లబోయి చూశారు. ఆ అమ్మ ఇలా ఎందుకు ప్రవర్తిస్తోందో వాళ్ళకి బొత్తిగా అర్థం కాలేదు. అయ్యో, ఎందుకమ్మా అనవసరంగా టికెట్లు చించేశావు? మేమన్నా తీసుకునేవాళ్ళం. ఎవరో మధ్య వయసు స్త్రీ బాధగా అంటున్న మాటలు సుజాత వినిపించుకోలేదు. ఆమె మనసు రగిలిపోతోంది. కడుపులోంచి దుఃఖం కెరటంలా తన్నుకునొస్తోంది. పిల్లలిద్దరినీ చెరో చెయ్యి పట్టుకుని హాలు బయటికి వేగంగా నడిచింది. సుకన్యకి అక్క బాధ అర్థమైంది. మరేం మాట్లాడకుండా మౌనంగా ఆమెను అనుసరించింది. వారం రోజుల తర్వాత సుకన్య వెళ్ళిపోయింది. సుజాత మనసు పూర్తిగా పాడైపోయింది.
సినిమా హాల్లో చూసిన దృశ్యమే ఆమె మనసులో శల్యంలా కదులుతోంది. పచ్చి పుండులా సలుపుతోంది. భర్తతో చెప్పినా తననే నిందిస్తాడని మౌనంగా ఉండిపోయింది. రామకృష్ణకు మాత్రం చెప్పింది ఆవేదన అణుచుకోలేక. ఆ మర్నాడు రాత్రి విద్యాసాగర్ ఇంటికి రాగానే రామకృష్ణ తమ్ముడిని నిలేసి అడిగాడు. విద్యాసాగర్ పొగరుగా సమాధానమిచ్చాడు. దాంతో మాటా పెరిగి చేతులు కలిశాయి. రామకృష్ణ ఆపుకోలేని ఆవేశంతో చెప్పు తీసుకుని తమ్ముణ్ణి ఎడాపెడా వాయించేశాడు. విద్యాసాగర్ ఆ అవమానం భరించలేకపోయాడు. తల్లి చూస్తూ కూడా ఊరికే ఉండడం అతనికి మరీ బాధ కలిగించింది. కానీ ప్రపంచంలో ఒంటరి అనే భావం మనసుని కోతకి గురిచేసింది. వెళ్ళడం ఇంటికి రాలేదు. సుజాత ఏడ్చి జ్వరం తెచ్చుకుంది. ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళాడో, ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడోనని గుండెల్లో భయం, బాధ, దిగులు. గౌరమని ఏడవాలనిపించింది. పరిస్థితి అర్థం చేసుకున్న సారథి ఆ పూట ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఓదార్చి ధైర్యం కలిగించకపోతే మరింత దిగజారిపోతుంది. సుజా మెల్లగా, అనునయంగా, ఆర్ద్రంగా పిలిచాడు. సుజాత భరత వంక తలెత్తి సూటిగా చూడలేకపోయింది. చెంపల వెంట అసురు ప్రవాహాలు జారిపోతున్నాయి. తీవ్రమైన మానసిక సంఘర్షణకి ప్రతిరూపంగా ముఖమంతా వడలిపోయింది. 10 లంకణాలు చేసినట్లు మనిషి బాగా నీరసపడిపోయింది. ఛ! ఎందుకలా బాధపడతావు? వాడు ఏ ఫ్రెండింట్లోనో హాయిగా ఉండుంటాడు. నువ్వు మాత్రం ఇక్కడ అన్నం నీళ్లు మానేసి ఏడుస్తూ ఆవేదనతో కుమిలిపోతున్నావు. ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ కన్నీళ్లు తుడిచాడు. సుజాత దుఃఖం ఆ లాలనలో, ఓదార్పులో మరింత అధికమైంది. గట్లు తెగిన గోదావరిలా పొర్లిపోయింది. ఏమండి, నా పెంపకంలో ఎక్కడో లోపుంది. లేకపోతే వాడిలా తయారవడు. అసలు వాడు నా కడుపున పుట్టినవాడేనా అని అనుమానం కలుగుతోంది. వెక్కి ఏడుస్తూ వ్యధాపూరితంగా వెలువడుతున్న ఆ మాటలు అతని హృదయాన్ని చీల్చేశాయి. మనసులో మరుగుతున్న ఒక నిజాన్ని, ఒక రహస్యాన్ని ఇప్పుడైనా బయటపెట్టకపోతే భార్యకు మరింత అన్యాయాన్ని చేసినవాణ్ణవుతాను అనుకున్నాడు. ఆమె దీనవదనం చూస్తుంటే ఆ సంగతి చెబితేనే బావుంటుంది అనుకున్నాడు. తీరా చెప్పాక మరింత కుమిలిపోతేనో అన్న సందేహం తలెత్తింది. ఏమైతే అదవుతుందని చివరకు చెప్పడానికే నిశ్చయించుకున్నాడు. నువ్వన్నది నిజమే సుజా. వాడు మన కడుపున పుట్టినవాడైతే ఇలా ప్రవర్తించేవాడు కాదు. వాడు అనాథగా బాధలు పడతాడని జాలి తెలచి నీ నీడలో చేర్చి నేనే పెద్ద పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. వ్యాకుల స్వరంతో అంటున్న భర్త వంక విస్మయంగా చూసిందామె. ఏంటండి మీరు మాట్లాడేది? వాడు వాడు నవమాసాలు మోసుకన్న నా విద్య కాదు. నిజం చెప్పండి. నన్ను మభ్యపెట్టాలంటున్నారా? నిజంగానే అంటున్నారా? ఇన్నాళ్ళు నాతో నిజం చెప్పకుండా ఎందుకు దాచారు? ఆవేశంగా భర్త భుజాలు పట్టి కుదిపేసింది. ఆమె భావోద్వేగానికి చలించిపోయాడు సారథి. ఆమె ముంగురులు సవరిస్తూ చేతులు నిమురుతూ మెల్లగా చెప్పాడు. నిజమే సుజా, నీతో చెప్పకపోవడం పొరపాటే. నువ్వు రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెద్ద జబ్బు చేసింది. గుర్తుందిగా నీకు? గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాను. నేను చేరినప్పుడే సుమిత్ర అనే మరో అమ్మాయి చేరింది. ఆమె కాలేజీలో నా క్లాస్మేట్. చక్రవర్తి తను గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ హద్దులు దాటింది. ఫలితంగా ప్రెగ్నెంట్. ఆమె ఇంట్లో ఎవరూ వివాహానికి అంగీకరించలేదు. అందుకే రహస్యంగా గుంటూరు హాస్పిటల్లో చేర్పించారు. ప్రసవించగానే బిడ్డని అనాథ శరణాలయం పాలు చేయాలని పెద్దవాళ్ల ప్లాను. సుమిత్ర నన్న హాస్పిటల్లో చూసి పేదకు పెనితి దొరికినట్లుగా పొంగిపోయింది. వింటున్న సుజాత ఆశ్చర్యంతో స్తంభించిపోయింది. అమాయకుడు అనుకున్న బావ వెనక ఇంత గాథ, ఇంత కరుణార్ద్ర హృదయమునా అనుకోగానే మనసు మరింత ఆర్ద్రంగా తయారైంది. స్నేహధర్మంగా నన్ను కోరిక కోరింది. తన బిడ్డని అనాథ శరణాలయం పాలు చేయొద్దని, దయతో నన్నే పెంచుకోమని. ఆమె కోరిక విని నేను నివ్వెరపోయాను. సుమిత్ర స్నేహశీలి. ఆమంటే నాకు మొదట్నుంచి సదభిప్రాయమే. ఆ క్షణం మహత్యమో, స్నేహమాధుర్యంలోని బలీయమైన విశ్వాసమో ఆమె కోరికే కాదనలేకపోయాను. నీకు ఆడపిల్ల పుట్టడం, వెంటనే పోవడమూ జరిగింది. నా బుర్రలో మెరుపులాంటి ఆలోచన. డాక్టర్ని సంప్రదించాను. మానవతా దృక్పథంతో ఆమె ఒప్పుకుంది. సుమిత్ర కొడుకు నీ పక్కలో చేరాడు. మృత శిశువు సంగతి నీకు తెలియనే తెలీదు. నీకు ఈ విషయం ఇన్నాళ్ళు చెప్పకుండా దాచినందుకు నన్ను క్షమించు సుజా. భార్య చేతులు పట్టుకుని కళ్ళల్లోకి దీనంగా చూశాడు. సుజాతకి భర్త కళ్ళల్లో ఏం కనిపించిందో ఏమో. ఒక్కసారి బౌరుమని ఏడ్చేసింది. కదిలి ఏడ్చేసింది. సారథి నిర్విణ్యుడైపోయాడు. ఏనాడో పోయిన పాప కోసం ఈనాడు భార్య ఎలా ఏడుస్తోందా? అనామకుణ్ణి పెంచి పెద్ద చేస్తే వాడిలా పతనమైపోయినందుకు దుఃఖిస్తోందా? అర్థం కాలేదతనికి.
ఏమైనా సుజాత చాలా లోతు గుండె కల స్త్రీ, అర్థం చేసుకోవడం కష్టం అని బాధగా నిట్టూర్చాడు. సుజా, ప్లీజ్ ఏడవకు. వాడెక్కడున్నా వెతికి తీసుకొస్తానుగా. వాడైనా ఎక్కడికి పోతాడు? రేపీ పాటికి అమ్మ అంటూ రాడు. భార్య కన్నీళ్లు తుడిచి ఓదార్చడానికి అనేక విధాల ప్రయత్నించాడు. మధ్యాహ్నం స్కూలు వదిలినట్లున్నారు. చిన్నపిల్లలిద్దరూ వచ్చారు. అమ్మా, అన్నయ్య వచ్చి వెళ్ళిపోతున్నాడేం? అన్నం తిన్నాడా? నాన్నగారు, అన్నయ్య వచ్చాడు చూసారా? అన్నాడు వంశీ మంచం దగ్గరగా వచ్చి. సారథి, సుజాత ఇద్దరూ షాక్ తిన్నట్టు చూశారు. వంశీ, నువ్వు సరిగ్గా చూసావా? అన్నయ్యనా వచ్చింది? సుజాత వాణ్ణి దగ్గరగా లాక్కుని ఆత్రంగా ప్రశ్నించింది. అవునమ్మా, అన్నయ్య ఇంట్లోకి రాలేదా? అన్నం తినలేదా? వాడింకా అమాయకంగా అడిగాడు. సుజాతకి భయంతో గుండె జలదరించింది. వాడు ఈయన చెప్పిన విషయమంతా వినుంటాడా? విని మనసు చెదిరి అలా వెళ్ళిపోయాడా? అయ్యో బిడ్డ, ఎంతో ఆశతో నా చేతి అన్నం తినాలని వచ్చుంటాడే. చేదు నిజాన్ని విని భరించలేక తనకెవరూ లేరనే నిరాశతో వెళ్ళిపోయాడా? వేయి ఆలోచనలు ఆమె మస్తిష్కాన్ని చిన్నాభిన్నం చేసేశాయి. సారథి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా షర్టు వేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. అమృతవల్లి తమ్ముళ్ళిద్దరికీ అన్నాలు వడ్డించడానికి ఇంట్లోకి వెళ్ళిపోయింది. చిన్నన్న ఇంటికి రాకపోవడంతో తల్లి మనసు బాగా చెదిరిపోయిందని అర్థం చేసుకుందా పిల్ల. భర్త వెళ్ళిన వైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ పిచ్చిదానిలా కూర్చుండిపోయింది సుజాత. ఆమె కళ్ళ ముందు కూలిన కలల సౌదపు శిథిల శకలాలు. ప్రతి శకలంలోనూ ఛిద్రమైన ఆమె హృదయమే ప్రతిఫలిస్తోంది. సుజాత గారు అంటూ వచ్చిన చంద్రమౌళి ఆమె అవతారం చూసి నిశ్చేష్టుడైపోయాడు. రాక్షసుల దండయాత్ర తర్వాత వెలవెలబోతున్న స్వర్గంలా ఉందా ఇల్లు. సుజాత వదనం చూడగానే అతని హృదయం బాధగా మూలిగింది. కాసేపు కూర్చుని ధైర్యవచనాలు చెప్పి యువతలకొచ్చేశాడు. అంతకన్నా ఎవరైనా ఆ పరిస్థితుల్లో మరేం చేయగలరు? మరొక 10 రోజులు గడిచిపోయాయి. మీరాబాయి నర్సింగ్ హోంలో ఆనందవల్లి మంచం పక్కన దిగాలుపడి కూర్చునుంది సుజాత. ఆమె కళ్ళు శూన్యాన్ని నింపుకున్న గాజు గోళాల్లా ఉన్నాయి. హృదయంలో భీషణ సంగ్రామం చెలరేగుతోంది. ఆ హృదయ సంఘర్షణ తాలూకా ఛాయలు ముఖం మీద కనబడనీయకుండా అతి ప్రశాంతంగా గంభీరంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఆమెని ఆ స్థితిలో ఎవరైనా చూస్తే మనసు కరిగి నీరవక తప్పదు. అదే సమయంలో చంద్రమౌళి లోపలికొచ్చాడు. సుజాత గారు, అమ్మాయి దగ్గర నేనుంటాను. మీరింటికి వెళ్ళి స్నానం చేసి కాస్త ఎంగిలి పడండి. మీరిలా దిగులుతో కుమిలిపోతుంటే పిల్లల సంగతి ఎవరు చూస్తారు? మృదువుగా ప్రేమగా మందలించాడు. ఆ మందలింపులోని స్నేహమాధుర్యానికి కరిగిపోయింది సుజాత. నీళ్లు నిండిన కళ్ళెత్తి అతని వంక జాలిగా చూసింది. ఏమండి, నన్ను చూస్తే మీకు అసహ్యం వేయడం లేదు? ఎందుకలా అడుగుతున్నారు? తెల్లబోయాడతను. సుజాత ఏదో చెప్పబోయిందల్లా ఎదురుగా వస్తున్న సుకన్యను చూసి ఆగిపోయింది. చెల్లెలకి ఆ స్థితిలో ముఖం చూపించాలంటే చచ్చేంత సిగ్గుగా అనిపించింది. అక్క, ఏం జరిగిందసలు? బంగారం లాంటి పిల్ల హాస్పిటల్ పాలవడం ఏమిటి? సుకన్య కళ్ళల్లో గిరున నీళ్లు తిరుగుతున్నాయి. సుజాతకు కూడా దుఃఖం ఆగలేదు. వెన్నెల బొమ్మల ఆనంద రసవాహినిలా తిరుగుతుండే కూతురు అలా హాస్పిటల్ బెడ్ మీద నిర్జీవంగా నిస్తేజంగా పడుండడం ఆమెకి గుండెల మీద నిప్పులు చెల్లినట్లుగా ఉంది. అమృత వల్లొచ్చింది. చంద్రమౌళికి ఇక కల్పించుకోక తప్పలేదు. అమృత, నేను ఆ అమ్మాయి దగ్గర ఉంటాం. మీరిద్దరూ ఇంటికి వెళ్ళరండి అన్నాడు అనునయంగా. సుజాతకి పిల్లని అలా వదిలిపోవాలంటే మనసు ఒప్పడం లేదు. 3 రోజుల నుంచి స్నానం లేదు, భోజనం లేదు. మనసు శరీరము బాగా అలిసిపోయాయి. ఇంటికి వెళ్ళి రాకపోతే ఇక లాభం లేదనిపించింది. విద్యాసాగర్ని వెతకడానికి వెళ్ళిన సారథి ఇంకా రాలేదు. డాక్టర్ మీరాబాయి అటుగా వచ్చి ఆనందాన్ని పరీక్షించి సంతృప్తిగా తలాడించింది. సుజాత వైపు తిరిగంది. మీరికింటికి వెళ్ళండి. ప్రమాద స్థితి దాటిపోయింది. ఇక పర్వాలేదు. అయినా ఏంటో ఈ కాలం ఆడపిల్లలు ప్రేమ ప్రేమ అని పరుగులు తీయడం, ఆ ప్రేమ ఫలించలేదని ఇలా బలవంతాన ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం. సుజాతకి అక్కడే తల కొట్టుకుని చావాలి అన్నంత ఆవేశం వచ్చింది. నీళ్లు నిండిన కళ్ళెత్తి మీరాబాయి వంక కృతజ్ఞతగా చూసింది. డోంట్ బీ సిల్లీ. మీరిలా మాటిమాటికి కన్నీళ్లు పెట్టుకోవడం బాగాలేదు. ఆ పిల్ల మరీ గాబరా పడిపోతుంది. ముందు ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఓదార్పుగానేసి ముందుకెళ్ళిపోయింది మీరాబాయి. సుజాత గారు, మీరిక లేవండి. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. తప్పదు. మీరిలా డేలా పడిపోకూడదు. ధైర్యంగా ఉండాలి. సుకన్య గారు, మీరైనా చెప్పండి మీ అక్కకు. చంద్రమౌళి ఆప్యాయంగా, మృదువుగా, స్నేహపూరితంగా అన్న మాటలు విని సుకన్య కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుంది. అక్క, లే, ఇంటికి వెళదాం అంటూ సుజాతను చేయి పట్టి లేవదీసింది.
చంద్రమౌళి బయటికెళ్ళి రిక్షాని పిలుచుకునొచ్చాడు. ఇల్లు చేరే వరకు ఇద్దరిలో ఎవరూ పెదవి కదపలేదు. ఎవరి ఆలోచనలో వారుండిపోయారు. ఇల్లంతా మహా గందరగోళంగా ఉంది. రామకృష్ణ తమ్ముళ్ళిద్దరికీ అన్నాలొడ్డిస్తున్నాడు. వంట పాత్రలు ఇల్లంతా పరుచుకునున్నాయి. ఏ రూంలో చూసినా విడిచిన బట్టలు, పుస్తకాలు చెల్లాచెదురుగా పడున్నాయి. ఇది తనిల్లేనా? సుజాతకి కళ్ళు గిర్రున తిరిగాయి. ఓపిక లేనిదాల్లా కుర్చీలో కూలబడిపోయింది. అమ్మా, నీళ్లు కాగబెట్టాను, స్నానం చేయి, కొంచెం ప్రాణం కుదుట పడుతుంది. రామకృష్ణొచ్చి తల్లిని ప్రేమగా పిలిచాడు. వాడలా ఆప్యాయంగా పిలుస్తుంటే ఆమెకి విద్యాసాగర్ గుర్తుకొచ్చాడు. ఎంత నిగ్రహించుకుందామన్నా దుఃఖం ఆగనే లేదు. ముఖం చేతుల్లో కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అక్క దుఃఖం చూసేసరికి సుకన్య హృదయం నీరైపోయింది. అమ్మా, ఊరుకో, ఏడ్చి ఏం ప్రయోజనం? ఆనందని నువ్వు మొదటే మందలించుంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. పిల్లల మీద ఆశలుండొచ్చు గాని అవి శృతిమించితే ఇదిగో ఇలాగే జరుగుతుంది. ఆరిందలా మాట్లాడుతున్న కొడుకు వంక ఆశ్చర్యంగా చూసింది. అవును, తను చేసింది పొరపాటే అని బాగా అనిపించసాగిందామెకి. అన్నం తింటూ మెల్లగా విషయమంతా వివరించింది సుజాత. ఆనందైనా సుఖపడుతుందని గాలిమేళ్లు కట్టుకున్నాను కన్య. అవిలా తలకిందులవుతాయని కలలో కూడా ఊహించలేదు. ఇది ప్రేమించిన వాడికి గుండెధైర్యం లేదు. సినిమాల్లో, నవలల్లో ప్రేమించడం ఒక సరదా, ఫ్యాషన్ అంతే. దీని సున్నితమైన హృదయంతో ఆటలాడుకున్నాడు. ఈ పిచ్చిది వాడు కురిపించిన అనురాగమంతా నిజమేనని నమ్మింది. వాళ్ళది మంది ఒక కులం కాదా? అదొక్కటే కాదు, ఇంకా చాలా అవరోధాలున్నాయి. వాళ్ళకి ఆస్తికి మించిన అప్పులున్నాయి. మరో ధనవంతుడి కుమార్తెని కొడుక్కి కట్టబెట్టి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవాలని వాళ్ళ ఉద్దేశం. మనం ఏం కట్నం ఇవ్వగలం? ఈ కఠిన సత్యాలన్నీ బయటపడేసరికి ఇది బెదిరిపోయింది. ఈ సమస్యల నుంచి తప్పించుకోవాలని స్లీపింగ్ పిల్స్ మింగేసింది. మళ్ళీ ఆనాటి దృశ్యమంతా మనసులో మెదిలి సుజాత కళ్ళల్లో వరద గోదావరి పొంగింది. సుకన్య దీర్ఘంగా నిట్టూర్చింది. విద్యగాడు ఎటుపోయాడో, నీకు దెబ్బ మీద దెబ్బ. నాకీ శిక్ష పడాల్సిందే కన్యా. నా ఆశే నన్ను దోచింది. ఏదో సామాన్యంగా బ్రతికేక ఆశల శిఖరాలు అధిరోహించాలని తాపత్రయపడ్డాను. మంచి శాస్తి చేశాడు భగవంతుడు. ఆమె ప్రతి మాటలోనూ అంతులేని ఆవేదన, ఓడిపోయిన వ్యక్తిత్వం తాలూకా బేలతనం. కాదులేక, నాన్నగారి నిరంకుశత్వం, ఆయన మనల్ని ట్రీట్ చేసిన విధానం నీ మనసును బాగా గాయపరిచాయి. అందుకే పిల్లలకి మరి కాస్త స్వేచ్ఛిచ్చావు. అదిలా విషమించింది. నువ్వు మాత్రం ఏం చేస్తావు? అయినా సుజాత మనసు సమాధాన పడలేదు. కల్లోల కడల్లాగానే ఉంది. ఇద్దరూ భోజనం ముగించి ముందు గదిలోకొచ్చి ఆశ్చర్యపోయారు. సారథి ఎప్పుడొచ్చాడో అలసటగా పడకుర్చీలో వాలి ఉన్నాడు. విద్య కనిపించాడా? ఆత్రంగా అడిగేసింది వణికే కంఠంతో. ఆ, కనిపించాడు, బాగానే ఉన్నాడు. వాణ్ణి గురించి నువ్వేమీ దిగులు పెట్టుకోకు అంటూ లేచి టవల్ చుట్టుకుని స్నానం చేయడానికి వెళ్ళిపోయాడు. కనిపించాడా? కనిపిస్తే ఏడీ రాలేదేం? రానన్నాడా? నా ముఖం చూడడం ఇష్టం లేకపోయిందా? ఈ తల్లిని ఈ జన్మలో క్షమించడా? ఎన్నో ప్రశ్నలు మనసులో ఉత్తుంగ తరంగాల్లా లేచాయి. సారథి భోజనం చేస్తున్నంతసేపు అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంది. భోజనం పూర్తి చేసి మంచం మీద విశ్రాంతిగా పడుకున్నాడు సారథి. ఆనందవల్లి సంగతి అతనికి ఎలా చెప్పాలని మదన పడుతోంది సుజాత. విద్యాసాగర్ సంగతి భార్యకెలా చెప్పాలా అని తర్కించుకుంటున్నాడు సారథి. సుజా, విజయవాడలో సుమిత్ర కనిపించింది. ఉలిక్కిపడి చూసింది సుజాత. ఆ మాటలు విద్యుద్ఘాతంలా తగిలింది ఆమెకి. ఏమంది? తన కొడుకు ఎలా ఉన్నాడని అడిగిందా? అడగలేదు. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. పెళ్ళయి ఇన్నేళ్లవుతున్న సుమిత్రకి పిల్లలు లేరు. ఆ దిగులుతోనే కుమిలిపోతోంది. తన ప్రథమ సంతానాన్ని గురించిన చింతతో తనలో తనే నలిగిపోతోంది. సుజాత ఊపిరి బిగబట్టి వింటోంది. విద్యాసాగర్ విజయవాడ వెళ్ళాడు. గవర్నర్పేటలో నడుస్తుండగా ఎవరో పెద్ద మనిషి కారు కింద పడిపోయాడు. బాగా దెబ్బలు తగిలాయి. వాణ్ణి వదిలేసి ఎలా వచ్చారండి? భయంగా ఆత్రంగా ప్రశ్నించింది. పెద్దగా దెబ్బలేమీ తగలేదు. ఆ పెద్ద మనిషి ఎవరనుకున్నావు? సుమిత్ర భర్త రామ్మోహన్. వీణ్ణి ఆప్యాయంగా ఇంటికి పీల్చుకుని వెళ్ళాడు. సుమిత్రకి వాణ్ణి చూడగానే అజ్ఞాతంగా దాగున్న మమకారం పెళ్ళుబుకింది. నీ దగ్గర దొరకని ఆప్యాయత, ప్రేమ వాడికి సుమిత్ర దగ్గర దొరికాయి. కథ సుఖాంతం. సారథి గంభీరంగా నవ్వాడు. ఆ నవ్వులో తీరని వ్యధ. సుజాత ముఖం కళావిహీనమైపోయింది. గుండె విపరీతమైన వేగంతో కొట్టుకుంటోంది. అయితే విద్య ఆమె కొడుకేనని మీరు చెప్పేశారా? వాడింక మన ఇంటికి రాడా? చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, అమ్మని అందర్నీ మర్చిపోయి అక్కడే ఉండిపోతాడా? ఏమో చెప్పలేను సుజా. సుమిత్ర వాణ్ణి బాగా మార్చేసింది.
కొన్ని రోజులయ్యాక వాడి మనసు మార్చి నచ్చజెప్పి పంపిస్తానంది. నువ్విక వాడి విషయంలో నిశ్చింతగా ఉండు. మనం అధిక సంతానంతో, ఆర్థిక సమస్యలతో వాడిని శ్రద్ధగా పెంచలేకపోయాం. వాడు కోరుకున్న ప్రేమ, ఆప్యాయత అందించలేకపోయాం. మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారకపోవడం పొరపాటే. ఇంతమంది పిల్లల్ని కని పొరపాటు చేశామేమో అనిపిస్తోంది నాకు. మిగతా వాళ్ళైనా సక్రమంగా తయారయ్యేలా చూసుకుందాం. సారథి బాధగా చెబుతుంటే బుద్ధిమంతురాల్లా విన్నదామె. తనెంత ప్రయత్నించినా మారని విద్యాసాగర్ సుమిత్రలోని ఏ శక్తికి కట్టుబడిపోయాడు అనే ప్రశ్న ఆమె మనసులో పదే పదే చెలరేగుతోంది. ఇన్నాళ్ళు పెంచిన మమకారం ఆమెను నిలవనీయడం లేదు. ఆనంద భవిష్యత్ ఏమిటి? ఆ పిల్ల ఈ షాకు నుంచి తేరుకుని మామూలుగా తిరగగలుగుతుందా? తాను పిల్లల మీద పెంచుకున్న ఆశలు ఏ విధంగా నెరవేరతాయి? ఇవన్నీ సమాధానం దొరకని ప్రశ్నలు. అన్నింటికీ భవిష్యత్తే సమాధానం చెబుతుంది అన్నట్టు నిశ్చింతగా నిద్రపోతున్నాడు సారథి. మిన్నువిరిగి మీద పడినా చలించడి మనిషి అనుకొని గాఢంగా నిట్టూర్చింది. తను కూడా ఇవన్నీ మరిచిపోయి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామే. ఇంతటితో మమతల పందిరి అనే నవల కంప్లీట్ అయిందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.